ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో సంచలనం సృష్టించి ఎమ్మెల్సీగా గెలిచిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి తొలిసారిగా కడపలో విజయం సాధించి వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించి రానున్న ఎన్నికల్లో కడప జిల్లాతో కూడా మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వైఎస్ కుటుంబంలో మనస్పర్ధలు టీడీపీ ప్రభుత్వంపై దుద్దటం అటు షర్మిల ఇటు జగన్మోహన్ రెడ్డి ఎవరు వచ్చినా 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయకేతనం ఎవరు ఆపలేరు అంటున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డితో మా ఎన్ఎల్ఆర్ లైన్ చిన్న ఫేస్ టు ఫేస్. పశ్చిమ రాయలసీమ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతే కడపలో కడప పులిగా పేరు చెప్పుకొని రామ్ గోపాల్ రెడ్డి ఈరోజు 4th జోన్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రేపేదైతే కోవూరు నియోజకవర్గంలో జరిగే కదిలిరా నారా చంద్రబాబు నాయుడు సభకి సమన్వయ కమిటీ సమావేశంలో ఈరోజు పాల్గొన్నారు. ఏదైతే రేపు సభకి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన నెల్లూరు జిల్లాలో ఎలాంటి సమస్యలు బాబు గారి దృష్టికి తీసుకెళ్తారో రాంగోపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, కదలిరా కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తేదీన జరిగే కొవ్వూరు బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక కేంద్రంలో ఈ బహిరంగ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి మొన్న ఈ ప్రాంతంలోనే పక్కన వెంకటగిరి కానీ కనిగిరి కానీ ఇవన్నీ కూడా అయింది. నెల్లూరు పార్లమెంటు పరిధిలో కొవ్వూరులో బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, సానుభూతి పరులు, తటస్థులు అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా 9 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధలు, వంచనకు గురవుతున్న ప్రజానీకానికి స్వాంతన చేకూర్చాలని, వారికి అండగా ఉండాలనే ఒక ధైర్యం చెప్పడం కోసం జరగబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంలో భాగంగా కదలిరా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈ బహిరంగ సభలను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గత 2014-19 సంవత్సరం మధ్యకాలంలో నెల్లూరు జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఏ విధంగా ఉపాధి అవకాశాలు వచ్చాయి, ఏ విధంగా పరిశ్రమలు రావడం జరిగింది, ఏ విధంగా రైతాంగానికి మేలు జరిగింది, ఏ విధంగా సాగునీటి రంగం అభివృద్ధి చెందింది, ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్య కాలంలో నెల్లూరు జిల్లా పరిస్థితి ఏమి, దుస్థితి ఏమిటి అనే దానిపైన కూడా ప్రజలకు సవివరంగా ఈ సమావేశంలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కృష్ణపట్నం పోర్టు ఈ రోజు మూసివేసే దుస్థితికి ఈరోజు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాటన్నిటిని కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. మూసివేయకోకుండా వాటన్ని కూడా అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. ఈ అన్ని విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా ప్రజానీకానికి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. గతంలో ఏం చేశాం, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు, ఈ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేపడతారనే దానిపై ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మైనింగ్ మాఫియా, క్వార్ట్జ్ కానీ సిలికా కానీ ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా దోపిడీ గురవడం జరుగుతుంది. 100 కోట్ల రూపాయలు వైకాపా అవినీతి పనులు వాటన్నిటిని కూడా హస్తగతం చేసుకొని ఈ రోజు ప్రకృతి సంపదను, ప్రజలకు చెందాల్సిన సంపదను ఈ రోజు వారి సొంతానికి వాడుకుంటున్న దుస్థితి జిల్లాలో జరుగుతుంది. వాటన్నిటిని కూడా అడ్డుకట్ట వేయాలంటే, ఈ సంపదకు ప్రజలకు ఉపయోగపడాలంటే, ఈ సంపదకు ప్రభుత్వానికి ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా దాదాపు 2 లక్షల మంది ఈ బహిరంగ సభలో పాల్గొనే విధంగా అందరూ కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. ఈరోజు ఇందాకనే సమన్వయ కమిటీ సమావేశంలో ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకులు, అంతేకాకుండా పాలిట్ బ్యూరో సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, నారాయణ గారు వీళ్ళందరూ కూడా కూర్చొని ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది ఈ జన సమీకరణ చేయాలని పోయినా కూడా అందరూ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభంజనం వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉండబోతుందో ఈ సమావేశం ద్వారా తేటతెల్లమవుతుంది. అలాగే వచ్చేవారికి కూడా ఎలాంటి అసౌకర్యాలు కలక్కోకుండా రవాణా సదుపాయాలు కానీ, మంచినీరు, భోజన సదుపాయాలు, మధ్యగా ఇవన్నీ కూడా, వైద్య సదుపాయాలు ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకోకుండా వందలాది మంది వాలంటీర్లను తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ వీళ్ళందరినీ కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ సమావేశం నభూతో నభీష్ అనే విధంగా నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద
ఒక పెద్ద బహిరంగ సభగా ఈ కొవ్వూరు బహిరంగ సభ నిలిచిపోతుందని చెప్పి మీకు తెలియజేస్తాను. ఏపీ రాజకీయాల్లోకి వస్తే సార్ ఏదైతే ఉందో గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వానికి 2019లో 23 సీట్లు రావడం జరిగింది. ఈ 4.5 సంవత్సరంలో కూడా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ నుంచి కూడా సామాజిక బస్సు యాత్రలు అయితే కానీ యాత్రలు కూడా చేస్తున్నారు. అదైతే కడపలో బీటెక్ రవి గారు ఉన్నారు. బీటెక్ రవి గారి మీద ఏదైతే ఉందో మొన్న జరిగిన సంఘటన, ఆ సంఘటనలో కూడా దేశం అంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడిన పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి అన్ని సంఘటనలు కూడా మీరు కూడా కడపలో ఉన్నారు కాబట్టి కడప సంబంధించిన ఇప్పుడుండే పరిస్థితి, కడపలో పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీ సీట్లతో రాష్ట్రంలో అధికారం చేపట్టబోతోంది. కడప జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీ సాధించబోయి కడప జిల్లా ప్రజానీకం ఎంత చైతన్యవంతులనే విషయం కూడా కడప జిల్లా ఓటర్లు ఈసారి తేటతెల్లం చేస్తున్నారు. మొన్న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కానీ మీరు చూశారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన మేమంతా కూడా ఘన విజయం సాధించడం జరిగింది. అదే ఒక తార్కాణం. అంటే ప్రజల్లో ఏ విధంగా మార్పు ఉంది, ఏ విధంగా చైతన్యవంతులుగా మారారనే దానిపైన 3 శాసనమండలి ఎన్నికల్లో జగన్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు చిత్తుగా ఓడిపోవడమే అదే ఒక దృష్టాంతం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కడప జిల్లాలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కానీ, నెల్లూరు కానీ, ఒంగోలులో కానీ ఖచ్చితంగా మార్పు కనబడతా ఉంది. మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. ఏదైతే ఉందో తిరుపతి బై ఎలక్షన్లో కూడా దొంగ ఓట్లతో గెలవడం జరిగింది. కానీ ఏదైతే ఉందో ప్రభుత్వం ఇలాంటి ఇప్పటికే దాదాపు కొన్ని వేల ఓట్లు కూడా దొంగ ఓట్లు కూడా తొలగించడం జరిగింది. రేపు ఏదైతే ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి నాయకులు కూడా ఇవన్నీ దొంగ ఓట్లన్నీ తీసేసి కరెక్ట్గా జరుగుతాయని అనుకుంటున్నారు. 100% పారదర్శకంగా ఎన్నికలు జరిపేదానికి తెలుగుదేశం పార్టీ శక్తివంతం లేకుండా కృషి చేస్తుంది. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, అక్రమాలు జరుగుతున్నాయో, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మొన్న చూశారు, ఇటీవల ఓటర్ల జాబితా రూపొందించడంలో లేకుంటే అక్రమంగా దొంగ ఓటర్లను జరిపించేలో ఎవరైతే అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు పోగొట్టుకున్న పరిస్థితి. ఇప్పటికే మొన్ననే తిరుపతి కలెక్టర్గా ఉన్న, ప్రస్తుతం అన్నమయ్య కలెక్టర్గా ఉన్న గిరీష్ ను సస్పెండ్ చేయడం జరిగింది. 100,000 మంది బిఎల్ఓలు ఇప్పటికే సస్పెండ్ కావడం జరిగింది. ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడైనా అక్రమాలు చేయాలని కానీ, దౌర్జన్యాలు కానీ చేయాలని అధికార వైఎస్ఆర్సీపీ పాల్పడితే ఖచ్చితంగా 100% ఎదుర్కొంటాం. వాళ్ళందరినీ కట్టడి చేస్తాం. ప్రజలు ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అరాచకం చేసినా కూడా భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని గెలుపు దిశగా నడిపిస్తాం. చివరిగా సార్, వైఎస్ కుటుంబంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ రోజు ఏదైతుందో షర్మిల కూడా పార్టీ పిసిసి అధ్యక్షులు. అంటే పిసిసి షర్మిల కూడా ఏ పార్టీకి ఏదైనా ఇబ్బంది అంటే కొంతమంది వైసీపీ నాయకులు ఏదైతే ఉందో టీడీపీకి షర్మిల పార్టీ వల్ల టీడీపీకి ఇబ్బంది చెప్పి కూడా వైసీపీ నాయకులు కూడా పదే చెప్తారు. ఏంటి అసలు వైఎస్ షర్మిల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? భారతదేశంలో ఓటక్కున్న వాళ్ళు ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు. ఓటక్కున్న వాళ్ళు ఎవరైనా కానీ రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు చేరొచ్చు, దాంట్లో ఉండొచ్చు. షర్మిల గారు ఆమె కానీ ఒక రాజకీయ నాయకురాలుగా ఆమె ముందు కోరినకు ఆలోచన ఉంది కాబట్టి తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది. అక్కడ విప్లవం చెంది మళ్ళా పుట్టింటికి వచ్చినా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో దగ్గర పిసిసి పగ్గాలు చేపట్టింది. ఇదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీ పుట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ దుస్థితి వచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీకి ఎన్ని పార్టీలు పుట్టినా, ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం లేదు. షర్మిల వలన కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి వలన తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం అయితే లేదు. అది ఏదైనా నష్టం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం ఉంటుంది. అది వాళ్ళ కుటుంబ సమస్యను తీసుకొని వచ్చి ప్రజల ముందు వదిలితే ప్రజలు కానీ నమ్మే పరిస్థితి ఉండదు. ఇది ఇక్కడ ఏదైతే రాంగోపాల్ రెడ్డి గారు వైఎస్ షర్మిల ఏదైతే వైఎస్ షర్మిలలో కూడా టీడీపీ పార్టీకి ఎలాంటి నష్టం లేదు. కానీ రానున్న 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీ అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ 4 సంవత్సరం చేసిన అవినీతి అక్రమాలు కూడా రేపు ఏదైతే కోవూరులో జరుగుతున్న సభలో కూడా ఇవన్నీ కూడా చర్చకు వస్తాయని చెప్పారు. కానీ నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్ మీద కూడా రేపు ఏదో బాబు గారి దగ్గర చర్చ కూడా జరుపుతూ ఉంటున్నారు. కానీ ఎన్ఎల్ఏ